జీవన్ రెడ్డి గారు పార్టీ వదిలిపోవడం బాధనే. చాలా కాలం నుండి సేవలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి అది కొంచెం బాధాకరమే. అయినా ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో మేము కూర్చున్నప్పుడు ఆయన చాలా రకాలుగా ప్రయత్నం చేసి కన్విన్స్ చేయాలని ప్రయత్నం చేసిండు. ముఖ్యమంత్రి గారు ఒక మాట కూడా చెప్పాడు, మేము చాలా ఇంపార్టెంట్ లీడర్స్ అందరం కూర్చుంటే ముఖ్యమంత్రి గారితో నేను రాజ్యసభ ఇప్పియాలని నెక్స్ట్ దాంట్లో అని నేను ఆలోచించాను. తొందరపడ్డాడైనా నేను ట్రై చేశాను. అందరినీ శ్రీధర్ బాబు గారిని పంపించాను, పిసిసి ప్రెసిడెంట్ పంపించాను, చాలామందిని పంపించాను. ఆయన తొందరపాటు చర్య చేస్తున్నాడు. ఇప్పటికైనా ఆపండి అంటే మళ్ళీ కూడా కొంతమంది లీడర్స్ కూడా పోయి మల్లు రవి గారు అలాంటి పెద్ద పెద్ద నాయకులు పోయి కూడా కన్విన్స్ చేశారు. కానీ పొలిటికల్గా కొన్ని ఎమోషనల్ డిస్టెన్స్ చేసినప్పుడు అది సొసైటికల్ అటెంప్ట్ అయితే తప్ప ఇది కాదు. ఏదైనప్పటికీ ఆయన ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటాం. కూడా ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు మన బాధ్యత ఏంటంటే దోమలు ఉన్న చోట ఎక్కడ ఉన్నాయి అనేది ముందు మనము తెలుసుకోవాలి. ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఫాగింగ్ జరుగుతుంది. ఫాగింగ్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడన్నా ఎక్కువ దోమలు అంటే అక్కడ వాటర్ బాడీస్ ఉన్న చోట, లేక్స్ ఉన్న చోట, నాలాలు ఉన్న చోట ఎక్కువ ఉంటాయి జనరల్లీ. సో అలాంటి చోట్లలో ఏం చేయాలి, మనము ప్రజాప్రతినిధిగా మా ఏరియాలో ఈ ప్రాబ్లం ఉంటుందని డిపార్ట్మెంట్కు మనము చెప్పినట్టయితే వాళ్ళు చర్య తీసుకోకుండా ఇచ్చేయాలి. మనం ఏదో చేసుకొని దోమతెర వేసుకొని వచ్చి చేస్తలేరు అంటే అదేమవుతుంది, దాని ఒక్కరోజు గురించి అది పబ్లిసిటీ వస్తుంది కానీ తప్ప ప్రజా సమస్య పరిష్కారం కాదు కదా. ప్రజా సమస్యలు ఎప్పుడైతే డిపార్ట్మెంట్ సిబ్బందికి తీసుకొచ్చి సిబ్బందిని చెప్పాలి, ఇగో మా దగ్గర ఈ ప్రాబ్లం ఉంది, చేయకపోతే ఆ మాట చేయాలి, చెప్పాలి. డిపార్ట్మెంట్కి చెప్పి ఇగో మా దగ్గర ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఫాగింగ్ చేయండి, లేకుంటే మీరు వాటర్ ఈ లాగింగ్స్ అన్నీ తీయండి, లేకుంటే కావాల్సినటువంటి చర్యలు తీసుకోండి అని చెప్పాలి. సో ఎనీవే డిపార్ట్మెంట్ నౌ ఈజ్ వెరీ యాక్టివ్. ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పెద్ద ఎత్తున ఇది తీసుకుంటే తప్ప హైదరాబాద్లో అన్ని రకాలుగా ఆరోగ్యపరంగా కానీ, లేకుంటే కల్చర్ వైజ్గా కానీ, లేకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ మనం ఎంఫసైజ్ చేస్తే తప్ప మల్టీనేషనల్ కంపెనీస్ రావు. అదే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నందుకు మరి ప్రత్యేకంగా నేను ప్రియాంక గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖైరతాబాద్ ప్రజల తరఫున